అప్పుని కిడ్నాప్ చేసిన అనామిక అయితే ఫోన్ మాట్లాడుతూ అలా జరిగిందా అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ అప్పు దగ్గరికైతే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అప్పుని చూసి నీ పెళ్ళి ఆగిపోయిందంట. అక్కడ పెద్ద రచ్చే జరిగిందంట. నీ పెళ్లి కొడుకు అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. మాకు ఏ పెళ్లి వద్దు, ఆ పెళ్లి కూతురు వద్దు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామిక వైపు అయితే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనామిక అయితే నాకు కావాల్సింది ఇదే కదా, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో నేను చూసి ఆనందిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరూ వెళ్ళి లెగిచిపోయి ఉంటారు. ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది నీ కొడుక్కి ఆ అప్పుకి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అయినా సరే వీళ్ళకి అలవాటే కదా, బాగా డబ్బు ఉన్న వాళ్ళని చూసుకొని బుట్టలో వేసుకోవడం అలాగే జరిపించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసింది అప్పు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఇగో ఇప్పుడు మూడో దాన్ని కూడా అంటగట్టేస్తే ఒక పని తేలిపోద్ది, ఒకే ఇంటికి ఇచ్చేస్తే ఆస్తి మొత్తం మనమే తీసుకోవచ్చు కదా అనుకొని ఇలా చేశారు వీళ్ళ ఫ్యామిలీ, నాకు తెలుసు వీళ్ళ ఫ్యామిలీ గురించి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న కావ్య వాళ్ళు తననే ఓదారుస్తూ ఉంటారు. అలా నానా మాటలు అంటూ ఉన్న రుద్రాణిని చూసి అక్కడికి కవి అయితే వస్తూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా కవి వైపు చూసి షాక్ అయిపోయి ఒక్కసారిగా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్